నమస్కారం. ముందుగా నిన్న మఠాధిపతుల మరియు శిష్యుల సమావేశంలో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తెలిపినటువంటి శిష్యులకు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి శిష్యులకు కూడా, స్థానిక జనానికి, వివిధ సంఘాలకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడ దాదాపు 3 సంవత్సరాల క్రితం అంటే 2022 జనవరి 5వ తేదీన ఈ సమావేశం జరగాల్సి ఉంది. ఇది తప్పు. కేవలం నాకు మాత్రమే సమావేశం ఏర్పాటు చేసి దానికి పరిషత్ నిర్ణయం తీసుకోవాలంటే వీలునామా నామినేషన్ ప్రాతిపదికన నన్ను మాత్రమే పిలిచి నాకు మాత్రమే ఉత్తర్వులు ఇవ్వాలి అనేటువంటిది మారుతమ్మ గారు గోవిందస్వామి తరపున పిటిషన్ ఆధారంగా దాదాపు 3 సంవత్సరాలు కాలయాపన జరిగింది. అయినప్పటికీ టెక్నికల్గా మాట్లాడితే మఠాధిపతికి గోవిందస్వామిని మఠాధిపతి చేసే ఉద్దేశం ఉంటే ఆ వీలునామా కావచ్చు లేదా నామినేషన్ కావచ్చు, రెండింటిని ధార్మిక పరిస్థితికి పంపి ఆమోదించుకునేవారు అనేటువంటిది మొట్టమొదటిగా మా టెక్నికల్ పాయింట్. ఆ పని చేయలేదు. దానికి సంబంధించిన ఆధారాలు లేవు కాబట్టి ఆ వీలునామా నామినేషన్ రెండు కూడా టెక్నికల్గా వ్యాలిడ్ కాదు. అది రాశారా రాయలేదా అనేటువంటిది అన్నెసెసరీ పాయింట్. సో ఆ వీలునామాను నామినేషన్ను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అయిపోయింది. సో నెక్స్ట్ చేయాల్సినటువంటిది ఈ ముగ్గురు ఆశావాహులతో సమావేశం ఏర్పాటు చేసి ఇదే సంప్రదాయానికి చెందిన మఠాధిపతులను పాల్గొనే విధంగా, శిష్యులు తమ అభిప్రాయం తెలిపే విధంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇదే సంప్రదాయం చెందినటువంటి మఠాలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేకపోవడం వల్ల ఉన్నది నాకు అవగాహన ఉన్న మేరకు పక్కన ఉన్నటువంటి ఈశ్వరదేవి మఠం మఠాధిపతి మాత్రమే. కాబట్టి వారి వ్యక్తిగతంగా వారి అభిప్రాయం చెప్పి ఉండవచ్చు. మిగిలిన వారు లేరు కాబట్టి వాళ్ళు రాలేదు అనుకోవాలి టెక్నికల్గా. ఇంకా శిష్యులు అనేటువంటి తీసుకుంటే అందరూ వచ్చారు ఆల్మోస్ట్. ఒకవేళ ముందుగా కూడా ఆర్జేసీ గారు ఒక 10 రోజుల క్రితమో ఒక మెసేజ్ కూడా పంపించారు. వ్యక్తిగతంగా ఎవరైనా రాలేకపోతే, వాతావరణ పరిస్థితుల ద్వారా రాలేకపోయినప్పటికీ కూడా పోస్ట్ ద్వారా కూడా మీ అభిప్రాయాన్ని తెలుపవచ్చు అని చెప్పారు. కాబట్టి తుఫాను ఉంది కాబట్టి సమావేశం వాయిదా వేయలేదు, రద్దు చేయలేదు అనేటువంటి మాట చెల్లుబాటు కాదు. సో వ్యక్తిగతంగా కూడా పంపించవచ్చు. మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది పంపించామన్నారు. అది మాకు పంపించారా వాళ్ళకి పంపించారా మనం అడగలేదు. మేము అడగాల్సిన అవసరం కూడా లేదు. సో ఓవరాల్గా శిష్యులతో సమావేశం అనేటువంటిది టెక్నికల్గా పూర్తయింది. అయితే వీరు చెప్పినటువంటి అభ్యంతరాలు ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకున్నారని, రేపు ఒకవేళ సపరేట్ చేసుకుంటారు. శిష్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తారు. ఎందుకంటే ప్రజలు ఇంత మద్దతుగా ఉన్నప్పుడు వారి యొక్క అభిప్రాయాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. శిష్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని మేము ఒక రికార్డు ఇచ్చాం. దాదాపు 142 పేజీలతో నేను రికార్డు తయారు చేస్తున్నాను. వివిధ అంశాలన్నీ కూడా, వివిధ ఆరోపణలు వాళ్ళు చేసినటువంటివి కావచ్చు, స్వామివారికి అర్హతలు అనేటువంటి ప్రాతిపదికన బయట చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా తప్పు అని, స్వామివారికి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఆన్ రికార్డు చరిత్ర ప్రథమ కుమారుడు అనేటువంటి అంశం మీద బయట ఎవరెవరో ఏదేదో చెప్పచ్చు. అది కాదు నేను చెప్పిందో ఎల్లయ్యో పుల్లయ్యో చెప్పేటువంటి అభిప్రాయాలు కాదు. అక్కడి మఠాధిపతి శ్రీ వీరభోగ కోసంత వెంకటేశ్వర స్వాముల వారు అక్కడి ప్రచురణలలో వివిధ కోర్టుల్లో వారు సంపాదించి ఆ మఠం చరిత్ర గురించి ప్రస్తావించిన అంశాలు, వీటన్నిటిని మాత్రమే బేరీ వేసుకొని ఒక రిపోర్ట్ తయారు చేశాను నేను. దాని ప్రకారం దాదాపు 13 అంశాల ప్రాతిపదికన తనకే ఎందుకు ఇవ్వాలి, తనకున్న అర్హతలు ఏంటివి, ఈ మఠం చరిత్ర ఏంటి, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, వీటన్నిటిని కూడా క్రోడీకరించి దాదాపు 142 పేజీలపైతో రికార్డు కూడా సబ్మిట్ చేశాము. అందులో భవిష్యత్తులో కానీ గతంలో కానీ వారు చేసేటువంటి అనుమానాలు కూడా నివృత్తి ఇస్తూ ముందుగానే ఒక డాక్యుమెంట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి పరిపూర్ణంగా రికార్డు ఉంది. ఆ రికార్డుకు సంబంధించినటువంటి శిష్యుల అభిప్రాయాలు క్రోడీకరిస్తాయి. నెంబర్ అనేది ముఖ్యం ఉండదు. దానికి సంబంధించి శిష్యుల అభిప్రాయాలు ఏకీభవిస్తున్నాయా లేదా అనేటువంటి వాళ్ళు చూస్తారు. మేము ప్రథమ కుమారుడు అనే పాయింట్ మరియు అర్హతలు ఉన్నాయటువంటి మేము అనుకున్నాము. వారు అర్హతలు మాత్రమే అనేటువంటిది గోవిందస్వామి, వీరభద్రస్వామి గారు తీసుకుంటే నాన్నగారి ఉపదేశం తీసుకున్నారనో, వారితో ఆధ్యాత్మిక భావంలో ఉన్నాడు వారేదే చెప్పారు. బట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, వీరభద్రస్వామి గారు ఆధ్యాత్మిక భావంలో ఉన్నారు కాబట్టి, వారికి ఉపదేశం తీసుకున్నారు కాబట్టి వారికే ఇవ్వాలి, ఏదో అర్హతలు ఉన్నాయని చెప్పారు. బట్
మఠం మేనేజర్ ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రం ఏంటంటే వారు ఒక టెక్నికల్ బుకింగ్ క్లర్క్గా పనిచేసినట్టు, ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పనిచేసినట్టు రికార్డు ఇచ్చారు, సర్టిఫికెట్ ఇచ్చారు, తీసుకున్నాం. ఆ ప్రకారం వారు ఆధ్యాత్మిక భావనలో కానీ మఠాధిపతి ఆధ్యాత్మిక సేవల్లో ఉన్నట్టు చేసినటువంటి ప్రచారం తప్పు అని మఠం మేనేజర్ గారు ఇచ్చినటువంటి లేఖ. సో దిస్ ఈజ్ ద టెక్నికల్ పాయింట్. ఇట్లాంటివి అన్ని అంశాలతో దాదాపు 142 పేజీల రికార్డు ఇచ్చాం. ఇది ప్రస్తుతం. ఇక దాన్ని బేస్ చేసుకొని ఉత్తర్వులు ఇవ్వటం అనేటువంటిది, అంటే ఆజాద్ గారు ఈ నివేదిక ఆధారంగా ధార్మిక పరిషత్తుకు రిపోర్ట్ ఇస్తే ధార్మిక పరిషత్తులో ఉన్నవారు దీని మీద మఠాధిపతి ఉత్తర్వులు ఇవ్వాలి. ఇది జరగాల్సినటువంటిది. అది 20 రోజులు పడుతుందా 30 రోజులు పడుతుందా అనేటువంటి తర్వాత సంగతి. ఇంకా వీరు చేస్తున్నటువంటి అబ్జెక్షన్స్ ఏంటంటే ప్రజాభిప్రాయం లాగా జరిగింది. ఇవన్నీ కూడా మీకు కూడా చెప్పారు, పిలుచుకున్నారు. మేము ఇక్కడ శిష్యులను ఎందుకు సపరేట్, నేను ప్రత్యేకించి శిష్యుల మీద ఫోకస్ చేయాల్సింది. ఇక్కడ అధికారికంగా కొంతమంది శిష్యులు ఉన్నారు. గురు పూజోత్సవం రోజున ఆ శిష్యులు ప్రత్యేకమైనగా వచ్చి స్వామివారి సేవ చేసుకుంటారు. వారిని యొక్క అభిప్రాయం అనేటువంటిది ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. దాని ప్రకారం ఎవరు అని గుర్తించాలి. కాబట్టి మఠంలో ఉండేటువంటి కొంతమంది మఠాధిపతి గారు ప్రాధాన్యత ఇచ్చేటట్టు, అంటే నిర్వహణ చేసేటువంటి శిష్యులతో వారిని ధృవీకరించడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మఠాధిపతి శిష్యుడిని నేను వస్తే నేను శిష్యుడినా కాదా అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి మరొక శిష్యుడు దాన్ని ధృవీకరించే విధంగా ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నాను. దాని తగ్గట్టే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము. కొంతమందికి లెటర్ల ద్వారా వెళ్ళింటాయి, అంటే మఠం నుంచి ఫలానా రోజు గురు పూజ వచ్చి జరుగుతుంది కాబట్టి ఆ రోజు రండి అని వారికి పంపించినటువంటి, గతంలో పంపించినటువంటి లెటర్లు ఇలాంటివి అవి కొంతమంది తీసుకున్నారు. అట్లా ఎవరి కొద్దీ వాళ్ళు మేము శిష్యులమని ధృవీకరణ ఇస్తూ వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. కాబట్టి టెక్నికల్గా సమస్య వచ్చేటువంటి అవకాశమే లేదు. సో టెక్నికల్గా తీసుకుంటే మఠాధిపతుల మరియు శిష్యులతో సమావేశం ముగిసిపోయింది. ఇది జరగకూడదనేటువంటిది మధ్యలో గత 4 వారాల నుంచి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఈ సమావేశమే జరగకూడదని కోర్టుకి కూడా వెళ్ళే ఉద్దేశం ఉంటే మేము ఆల్రెడీ కేవీటేసి వచ్చాను కాబట్టి పోయినా కూడా స్టే రాదని విరమించుకున్నారు. పిటిషన్ వేశారు. దానికి మళ్ళీ అసలు వెంకటేశ్వర గారికి అర్హత లేదని మళ్ళీ ఒక పిటిషన్ వేశారు. దానికి మళ్ళీ రిప్లై ఇచ్చి పంపించాం. అన్నీ కూడా క్లియర్ కట్గా జరిగిపోయినాయి. అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు రసాబస అని చెప్పేసి మళ్ళీ ఒక పద్ధతి 3 రోజుల నుంచి మళ్ళీ జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం. కొంతమంది స్వాముల వారు నన్ను వెంకటేశ్వర స్వామి గారిని తీవ్ర ఒత్తిడి చేసి ఖచ్చితంగా మేము ఇచ్చేటువంటి ఒక పంచాయతీకి ఒప్పుకోవాలి, గతంలో చేసిన పంచాయతీకే మళ్ళీ ఇప్పుడు రావడం అనేటువంటి ఎంతవరకు కరెక్ట్, అబ్బాయికి న్యాయం చేయడం అనేటువంటి వెంకటేశ్వర స్వామి గారు కూడా అంగీకరించారు. అందులో తప్పేం లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు న్యాయం చేయడంలో తప్పేం లేదు. గతంలో 1969, 80 టైంలో కూడా అన్నదమ్ముల మధ్య వివాదం వచ్చినప్పుడు అప్పుడు వీరభోగ వెంకటేశ్వర స్వామి గారు తన ఆస్తిని వదులుకునేటట్టు పరిష్కారం అయితే చేసుకున్నారు. సో ఇప్పుడు కూడా అలాంటిది కాకపోయినా ఆ తరహా ఆస్తి రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, అది ఆ పిల్లలకు న్యాయం చేయడం అనేటువంటి విషయంలో ఓకే. కానీ ఉత్తరాధికారిగానే ఒప్పుకోవాలి అని బలవంతం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇందులో వచ్చేటువంటి సమస్య ఏంటంటే, నా తర్వాత నువ్వు అని అనుకుంటే నేను ఎప్పుడు పోతానా అని నువ్వు ఆలోచన ఉంటావు. రెండవది, నన్ను పంపించేసి కూడా నువ్వు అక్కడ కూర్చొని ఆలోచన చేస్తావు. అంటే తన మరణ శాస్త్రాన్ని తానే రాసుకునేటువంటి యొక్క పంచాయతీని ఆధ్యాత్మిక పెద్దలు ఎందుకు బలవంతం చేస్తున్నారు? పైగా విహెచ్ సమావేశాలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఆర్ఎస్ఎస్ పెద్దలు కావచ్చు, అందరూ కూడా వ్యక్తిగతంగా నన్ను వెంకటేశ్వర గారిని ప్రత్యేకంగా బలవంతం చేసి పిలిపించి కూర్చోబెట్టారు. నేను వివరంగా వారికి చెప్పాను. మారుతమ్మ గారు చేసినటువంటి దుష్ప్రచారం కావచ్చు, బాలయ్య గారు చేసినటువంటి దుష్ప్రచారం కావచ్చు, అన్నీ కూర్చోబెట్టి చెప్పాను. వారిని ఒకటే అడిగాను, ఇదంతా చదివిన తర్వాత, ఎంత విన్న తర్వాత మీకు మారుతమ్మ గారు మోసం చేశారని అనిపించిందా అంటే ఎస్ అన్నారు. మరి అన్యాయం చేసిన మహిళకు న్యాయం చేయాలనేటువంటిది ఏ ధర్మంలో ఉంది అని నేను ప్రశ్నిస్తే సమాధానం లేదు. తర్వాత తదుపరి మళ్ళీ కూడా ఈ సమావేశం రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు మమ్మల్ని 3 రోజులుగా ఒత్తిడి చేశారు. మేమైతే తగ్గలేదు. చెప్పాము, రిక్వెస్ట్ చేస్తాం, స్వామి ఇది కరెక్ట్ కాదు. 4 ఏళ్ల క్రితం వ్యతిరేకించిపోయిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు నిలబడుతున్నాను గ్యారంటీ, మళ్ళీ కోర్టుకి వెళ్తున్న సమయం, ఇప్పుడు మీ పంచాయతీకి ఒప్పుకున్నా కూడా జరగనివ్వండి అని రిక్వెస్ట్ చేసుకున్నాము. ఉత్తరాధికారిగా అబ్బాయిని ప్రకటించడానికి మేము అంగీకారం తెలుపలేదు. తెలిపితే మళ్ళీ లేకపోతే మేము అది చేస్తాం. ఇది సమంజసం కాదు. ఇది కూడా కొంచెం గౌరవ పెద్దలు ఆలోచించుకోవాలి.
ఇది మేము ముఖ్యంగా చెప్పాలనుకునేటువంటి విషయాలు. ఇక రెండవది, ప్రకటిస్తే ఏంటి తప్పు అని చాలామందికి ఉండొచ్చు. ఉత్తరాధికారిగా అబ్బాయి 4 ఏళ్ల నుంచి మమ్మల్ని ఇబ్బంది ఎందుకు పెట్టారో మీ అందరికీ తెలుసు. బాలెప్ప శ్రీనివాసులు గారు కావచ్చు, మారుతమ్మ గారు కావచ్చు, మా మీద కేసులు పెట్టారు. పక్క రాష్ట్రంలో కూడా కేసు పెడితే పోయి కొట్టేయించుకుని వచ్చాను. ఇటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఇంట్లో కూర్చోబెట్టుకుంటే వెంకటేశ్వర గారి ప్రాణానికి భరోసా ఎవరైతే పంచాయతీ చేస్తున్నారో వారు ఇస్తారా? నేను అడిగేది అదే. ఆ ప్రకారం వస్తే దాని గురించి ఆలోచన చేసి మిగతా వారు కూడా ఇటువంటి వివాదాల్లోకి రాచి మీకునేటువంటి గౌరవాన్ని పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తూ మరొకసారి మీ యొక్క అభిప్రాయాన్ని వెంకటేశ్వర గారికి అనుకూలంగా తెలిపినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వీరబ్రహ్మణే.